ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. కొన్నిసార్లు కొన్ని ఆపదలు వస్తాయి అని చెప్పేసి వాక్యము సెలవిస్తుందండి. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుంచి ఆయన తప్పిస్తాడు, రక్షిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అదే రీతిగా ఇక్కడ దావీదు గారు రాసిన ఈ కీర్తనలో ఆయన అంటాడు కదా, ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇస్తాడు. ఒకవేళ ఎవరు నీకు సహాయం చేసినా చేయకపోయినా దేవుడు నీకు సహాయం చేస్తాడు, నీకు జవాబిస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తే ఆయన నీకు జవాబిస్తాడు అని చెప్తున్నాడు. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. ఆయన మనల్ని ఉద్ధరించే దేవుడై ఉన్నాడండి. తర్వాత ఆయన పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక. ఆయన పరిశుద్ధ స్థలంలో నుండి మనకి సహాయం చేస్తాడంట. పరలోకము నుండి లేక దేవుని మందిరానికి మనం వెళ్ళినప్పుడు దేవుని మందిరంలో దేవుడు ఉంటాడండి. అలాగే మనమే దేవునికి ఒక ఆలయముగా మనం ఉన్నప్పుడు మనలో ఆయన ఉంటాడు, మన హృదయంలో ఉంటాడు, మన గృహంలో ఉంటాడు, మందిరంలో ఉంటాడు, పరలోకంలో ఉంటాడు. ఆయన మనకు తప్పకుండా ఆయన సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు. సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. ఆయన సియోనులో నుండి మనల్ని ఆదుకుంటాడటండి. ఏ సమయంలో ఒకవేళ ఎవరు మనల్ని ఆదుకోకపోయినా దేవుడు తప్పకుండా మనల్ని ఆదుకుంటాడు అని దావీదు గారు తన యొక్క అనుభవ సాక్ష్యాన్ని చెప్తూ ఉన్నాడండి. అంత మాత్రమే కాక ఆయన నీ నైవేద్యములన్నింటినీ జ్ఞాపకం చేసుకొనుగాక, నీ దహన బలులను అంగీకరించునుగాక. దేవునికి మనం అర్పించే నైవేద్యము ఆయన జ్ఞాపకం చేసుకుంటాడటండి. ఎన్నిసార్లు మనము దేవుని సన్నిధిలో ప్రార్థించామో, లేక మొరపెట్టామో, లేక మూలిగామో, ఒక్కొక్కసారి ప్రార్థన కూడా చేయలేని స్థితిలో ఉంటామండి. ఒక వ్యాధి రావచ్చు, బాధే రావచ్చు, కష్టమే రావచ్చు, ఒక సమస్య రావచ్చు. అలాంటి టైంలో ఎవరికి చెప్పుకోలేని స్థితి, లేక ప్రార్థన చేయలేని స్థితి, ఉపవాసం ఉండలేని స్థితి, ఇలాంటి స్థితిలో కూడా మనము మూలిగినా కూడా మూలిగికి దేవుడు జవాబిచ్చే దేవుడై ఉన్నాడు, మనకు సహాయం చేసే దేవుడై ఉన్నాడు. ఎవరు నీకు సహాయం చేసినా చేయకపోయినా దేవుడు తప్పకుండా నీ జీవితంలో సహాయం చేస్తాడు. నువ్వు చేసిన ప్రార్థన ఆలకించాడు, నువ్వు చేసిన విజ్ఞాపన ఆలకించాడు, నువ్వు పెట్టిన మరణ ఆలకించాడు, నువ్వు విడిచిన నిట్టూర్పులు ఆయన విన్నాడు. నువ్వు మూలిగావే, అలసిపోయి మూలిగావే, రాత్రి జాముల్లో నిద్ర పట్టక మూలుగుతూ పడుకున్నావే, కన్నీళ్లతో నువ్వు నిద్ర